Hello Andy, welcome to the channel and we are here for a video of new building. ఇది అండర్ కన్స్ట్రక్షన్ హౌస్. అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది మొత్తం. సో వీ విల్ హ్యావ్ ఎ లుక్ అండ్ సీ హౌ ది హౌస్ ఇస్. సో మనతో పాటు నాగిరెడ్డి గారు ఉన్నారు. హలో అండి. సో నాగిరెడ్డి గారు మనకి లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంత దూరం సిటీ నుంచి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది అనేది మనకు చెప్తారు ఇప్పుడు. సో హలో అండి. సో ఇది ఎక్కడ ఉందండి, ఇది లొకేషన్ ఇక్కడ? చైతన్య నగర్, బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి నియర్ టు బిఎన్ రెడ్డి సిగ్నల్. సో ఇది సిటీ నుంచి ఎంత దూరం అండి? 14 to 15 kilometers. 14 to 15 kilometers. సో 14 to 15 kilometersలో ఉంది. అండ్ 14 to 15 kilometers ఇన్ హైదరాబాద్ ఈజ్ నాట్ అవుట్స్కట్స్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్లోనే ఉంది. అండ్ ఇట్స్ నియర్ టు వనస్థలీపురం, బిఎన్ రెడ్డి, సాగర్ హైవే అండ్ చైతన్య నగర్ కదా, చైతన్య నగర్. సో లెట్స్ సీ హౌ ద బిల్డింగ్ ఇస్ అండ్ లెట్స్ సీ హౌ ది హౌస్ ఇస్. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే దిస్ ఈస్ అ డెడ్ ఎండ్. ఈ రోడ్ మనకి డెడ్ ఎండ్. తర్వాత ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. మనం బిఎన్ఐడి సిగ్నల్ నుంచి వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. అండ్ పక్కన మీరు వింటున్నారు కదా, దెర్ ఈస్ ఎ సాయిబాబా టెంపుల్. అండ్ ఇక్కడ మంత్రాలు ఇవన్నీ మీరు వినొచ్చు, ఆడియోలో మీకు వినిపిస్తాయి. అండ్ ఎస్, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత కామ్ అండ్ క్వైట్గా ఉంది. ఐ గెస్ దర్ షుడ్ బి నో వెహికల్ డిస్టర్బెన్స్ ఆర్ నైట్ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో మనం చూద్దాం ఇప్పుడు హౌస్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో లెట్స్ గో. సో నా ఇప్పుడు మనతో ఉన్నారు నాగిరెడ్డి గారు, ఇంటి ఓనర్. సో మనం ఈ ఇంట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అవన్నీ అడిగి తెలుసుకున్నాం. సో హలో అండి. సో ఇది ఎంత స్క్వేర్ యార్డ్స్లో ఉందండి? ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అమ్మా. ఈస్ట్ ఫేసింగ్. ఓకే. 3 కార్స్ వస్తాయి ఇక్కడ. ఇది టాయిలెట్, అడ్జసెంట్ లిఫ్ట్. ఓకే. సో అడ్జసెంట్ ఇది లిఫ్ట్ ఏరియా అండి. సో ఇప్పుడు మనం చూసేది ఇది లిఫ్ట్ ఏరియా. దీనికి అడ్జసెంట్గా మనకి ఒక వాష్రూమ్, లైక్ డ్రైవర్స్ కానీ ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళ కోసం అని సెపరేట్గా. అండ్ ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసుకోవచ్చు. లైక్ 3 కార్స్ ఈజీగా పడతాయి. కంఫర్టబుల్గా 3 కార్స్ అకామిడేట్ చేసుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్. ఓకే. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్. కిచెన్, చిన్న హాల్. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్, ఇది హాల్లో కూడా మీకు టీవీకి పెట్టుకోవడానికి కావాల్సినట్టు ఉంది మొత్తం. లైక్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. మీకు సెపరేట్గా మళ్ళీ టీవీ కోసం ఒకటి సెపరేట్గా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అండ్ ఎనీథింగ్ టు బి డెకరేటెడ్ ఇట్ ఈస్ పుల్డ్ ఓవర్ హియర్. అండ్ ఈ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇది ఏంటండి? ఇది ఒక బెడ్రూమ్, ఇది అటాచ్ చేస్తాను. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ ఇది సింగిల్ బెడ్రూమ్ కదా, లేదా ఏముంటాయి? పైన ఒక 2 bedroom, ఫస్ట్ ఫ్లోర్ 2 bedroom. ఆఫ్టర్ దట్ మళ్ళీ డూప్లెక్స్ హౌస్ 3 bedroom. 3 bedroom. సో ఇక్కడ ఇది ఒకటే కాకుండా మనకి మీదన ఒక ఇండిపెండెంట్ హౌస్ విత్ 2 bedrooms, మళ్ళీ దాని మీదన యూ హ్యావ్ అ డూప్లెక్స్ హౌస్. సో మొత్తం మనం చూద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడు మనం కింద నుంచి మీదకి వచ్చాం కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఎలా ఉంటుంది, ఏంటి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, అండ్ హౌ ఇస్ ద కిచెన్ అనేది మనం చూద్దాం. This is a 2 bedroom portion, 2 bedroom hall, kitchen. సో అలాంటి మనం కిచెన్ చూద్దాం, కిచెన్ ఎలా ఉంది అనేది. సో దిస్ ఇస్ కిచెన్. అండ్ ఇక్కడ కూడా మొత్తం లేకుండా అన్ని లేకుండా సపరేట్గా కిచెన్ మళ్ళీ తయారు చేసుకోవాలి అనేది లేకుండా ఆల్రెడీ అన్ని టైల్స్ ఇవన్నీ వేసి ఉన్నాయి. అండ్ ఆల్సో దెర్ ఇస్ సింక్ హియర్. అండ్ మీకు ఇక్కడ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడైనా మనం సపోజ్ మిక్సర్ కానీ గ్రైండర్ కానీ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ యూ యూజ్ లైక్ ఓవెన్ ఆర్ సంథింగ్ యూ కెన్ పుట్ ఇట్ హియర్. అండ్ దిస్ has also all the storage.
let's see the balcony over there. The wash area. This is the wash area. వాష్ ఏరియా కూడా బాగుంది. మనకి ఏదైనా పెట్టుకోవాలి బయట ఏదైనా వాష్ చేసుకోవాలి లైక్ వాషింగ్ మెషిన్ సంథింగ్ యూ కెన్ పుట్ ఇన్ ద వాష్ ఏరియా. This is the hall and you have a common bathroom here. Hall ki common bathroom now. And this is the common bathroom. There is a sink here and this is a bathroom. It has a shower as well. So ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్ కూడా స్టిల్ అండర్ వర్క్ అన్నమాట. సో ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ బెడ్రూమ్ అండ్ యూ హ్యావ్ అ టాప్ స్టోరేజ్ ఓవర్ దేర్. అక్కడ మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఏమైనా పెట్టుకోవడానికి సామాన్ పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ యూ ఆల్సో హ్యావ్ కబోర్డ్స్ షెల్ఫ్స్ లా తయారు చేశారు. అండ్ దేర్ యూ కెన్ పుట్ అ వార్డ్రోబ్, అ స్మాల్ వార్డ్రోబ్, ఆర్ యూ కెన్ డూ మేక్ అ డ్రెస్సింగ్ టేబుల్ ఓవర్ దేర్. This is a small bedroom, and let's see the master bedroom now. And this is a master bedroom. ఇక్కడ కూడా ఇంకా వర్క్ అవుతుంది. Almost finished అనుకోండి, but still there are some connections to be given. And this is a master bedroom for this floor. And ఇక్కడ వచ్చేసి ఇక్కడ attached bathroom ఉంది. This is the attached bathroom with shower. So shower provision కూడా ఉంది. Let's see the second floor now. The duplex చూద్దాం ఎలా ఉంటుందో. Let's go. సో ఇప్పటిదాకా మనం ఇండివిజువల్ హౌస్ చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం డూప్లెక్స్ చూస్తాము. సో డూప్లెక్స్కి కూడా ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇది లిఫ్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వచ్చు. అండ్ డూప్లెక్స్కి కూడా ఇక్కడ మీద నుంచి కూడా మనం పైకి వెళ్ళచ్చు. ఎందుకంటే డూప్లెక్స్ అంటే ఓన్లీ చేసి మనం అనుకునేది ఏంటి అంటే లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి అని చెప్పి అనుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పైకి కూడా ఇలా కూడా వెళ్ళచ్చు మనం పైకి. అండ్ పైకి వెళ్ళగానే బాల్కనీ ఉంటుంది. అది షో మీకు ముందు ఇంకా తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు ఇవన్నీ డూప్లెక్స్ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం డూప్లెక్స్ చూద్దాము. డూప్లెక్స్లో ఇది ఎంటర్ కాగానే అండ్ దిస్ ఇస్ ది హాల్. అండ్ పైన ఇంకా స్టెప్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫాల్ సీలింగ్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఫాల్ సీలింగ్ ఈజ్ ఓవర్. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ వైరింగ్ ఇవన్నీ మిగిలినాయి. సో ఇవన్నీ రెడీ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఒక 15 to 20 డేస్లో అయిపోతుంది అని చెప్పారు. అండ్ దిస్ ఈస్ ద కిచెన్ ఏరియా. దిస్ ఈస్ ద కిచెన్ ఏరియా. సో కిచెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. జస్ట్ కనెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ కిచెన్ ఇస్ ఆల్సో గుడ్. దిస్ ఇస్ ద కిచెన్. సో కిచెన్ ఏరియా కూడా మీకు మొత్తం మళ్ళీ సెపరేట్ కిచెన్ తయారు చేసుకోవాల్సిందో రెడీమేడ్ పెట్టుకోవాల్సిందో అవసరం లేకుండా వీ హ్యావ్ all the facilities over here itself. So మీకు ఏమైనా కావాలనుకున్నా you can just put it over here and you also have a sink. So మీకు అన్నీ ఈజీగా పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. And it's very spacious. It's not like it's very congested. It is very spacious. And కిచెన్కి మీకు సెపరేట్గా వాష్ ఏరియా కూడా ఉంది. And this is the wash area. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు బయట చూడొచ్చు. దట్ ఈస్ ఈ రిజర్వాయర్. మీకు నాన్ స్టాప్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వేర్ ద స్టెప్స్ విల్ కమ్ అప్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇది మీకు పైన నేను చూపిస్తాను పైన కూడా ఎలా ఉంటుంది అని.
సో పైన యాక్చువల్గా 2 bedrooms ఉన్నాయి, 1 master bedroom and 1 small bedroom, and the other one is this is the master bedroom, this is the second master bedroom. అండ్ ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ ఉంది. సో వాష్ బేసిన్ పక్క నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వస్తాయి. ఇది మొత్తం హాల్ ఇది టీవీ అన్నా మీరు టీవీ అండ్ అది కాకుండా మనకి ఇక్కడ కూడా వాష్ కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్. సో కాంపాక్ట్గా మీకు హాల్కి సరిపడినంత. And this is master bedroom with the attached bath. This is a big one. This is also partition will be provided. మీకు గ్లాస్ డోర్ కావాలంటే గ్లాస్ డోర్ ఇక్కడ పెట్టుకొని ఇట్ ఇస్ అ పార్టిషన్ వాష్రూమ్స్. అండ్ పైన దానిలాగానే మీకు వచ్చిన కబోర్డ్స్ కదా, సో డ్రెస్సింగ్ ఏరియా కానీ కబోర్డ్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చు కదా. సో యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మాస్టర్ బెడ్రూమ్స్. This is one portion, 3 BHK with a duplex. ఇక్కడ 2 లైట్స్ వస్తాయి, గ్లాస్ లైట్స్ విత్ గ్లాస్. సో ఇది ఫాల్ సీలింగ్ కదా, Fall ceiling. మీకు ఇక్కడ గ్లాస్ ఇక్కడ ఆల్రెడీ లైట్స్ ఉన్నాయి. సో లైట్స్తో పాటు దాని మీద గ్లాస్ వేస్తారు. సో మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. ఇలా మీరు బయటకు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత యూ విల్ హ్యావ్ సిట్టింగ్ ఏరియా. ఎంట్రన్స్ స్పేషియస్గా ఉంది, మీకు ఇక్కడ మంచిగా కూర్చొని ఈవినింగ్ టైమ్స్లో మంచిగా చిల్ అవ్వడానికి అలాంటి వాటికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీకు లిఫ్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దాకా జనరలీ జనాలు అరే ఎన్ని ఫ్లోర్స్ క్లైమ్ చేయాలా అని అనుకుంటారు కదా. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేకుండా వీ ఆల్రెడీ హ్యావ్ ఎ లిఫ్ట్ ప్రొవైడెడ్ along with the steps. And here this is the corridor for duplex house. It is a duplex house. Steps will come here. యా, మీరు కింద నుండి ఇలాగ చూస్తే మీకు కింద నుండి ఇలా స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ వచ్చిన తర్వాత దిస్ ఇస్ 1 bedroom. Okay. This is 1 bedroom. This is master bedroom. Master bedroom. Attached toilet. Partition available. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షవర్ దగ్గర మనం పార్టిషన్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. This is the closet. సో ఇక్కడ మీరు జస్ట్ విండోస్ ఉంటుంది, ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి ఇంకా. అండ్ ఆల్సో ఇవన్నీ మీరు చూస్తే షెల్ఫ్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ కబోర్డ్స్కి వాటికి కూడా మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఐ థింక్ ఫాల్ సీలింగ్ కదా అండి, ఫాల్ సీలింగ్. Fall ceiling. సో మొత్తం ఫాల్ సీలింగ్తో ఉంటుంది. సో ఐ థింక్ సమ్మర్లో కూడా మీకు అంత ప్రాబ్లం ఉండదు. టెరెస్ ఉంది, దాని మీదనే వాటర్ ట్యాంకర్స్ ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లం. ఇది ఒక బెడ్రూమ్ అయితే ఇది ఇంకొక బెడ్రూమ్. సో మీరు చూస్తే ఇది ఇంకొక బెడ్రూమ్. దీనికి కూడా ఇక్కడ మీరు మంచి స్పేషియస్గా ఉంది. దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో దిస్ ఇస్ ద అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మీకు ఇటు సైడ్ డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ కూడా మీరు ఏమైనా వాటర్ టైప్స్ ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్గా ఒక బాల్కనీ. సో టెర్రస్ మీదకి వెళ్ళడానికి ఇందాక టెర్రస్ చూసేసి వచ్చాం కదా, సో అలానే మీకు ఇక్కడ మొత్తం బాల్కనీ ఉంటుంది. సో సిట్టింగ్ ఏరియా ఆర్ ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఆర్ ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, చిన్న బర్త్డే పార్టీస్ ఇక్కడ చేసుకోవచ్చు. పైన టెర్రస్ మీద కూడా మీరు చేసుకోవచ్చు. సో యా, ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉన్నాము.
సో మీరు ఇటు సైడ్ అంతా చూస్తే ఇక్కడ మొత్తం మీకు సిటీ వ్యూ ఉంటుంది. అండ్ టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి. సో వాటర్ సప్లైకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇటు ఏంటండి అదంతా వాటర్ వర్క్స్. వాటర్ వర్క్స్. సో ఇక్కడ అంతా వాటర్ వర్క్స్ అనమాట. కృష్ణ వాటర్ అయితే. కృష్ణ వాటర్. ఓకే, సో ఇదంతా కృష్ణ వాటర్. సో మీరు అక్కడ చూస్తే అన్నీ చూసారా, నెమ్మళ్ళు అవి కూడా ఉన్నాయి. సో మీకు ఈవినింగ్ అది కూడా చాలా ప్లెజెంట్ వ్యూ ఉంటుంది మీకు. అండ్ దిస్ ఇస్ అ డెడ్ ఎండ్. మీరు కింద చూస్తే డెడ్ ఎండ్. సో మీకు ఎలాంటి వెహికల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఈవినింగ్ మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. And this is lift terrace. మనం ఇప్పటివరకు చూసాం కదండి, దిస్ ఇస్ అ హౌస్. అండ్ ఇదేంటి అంటే దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ హౌస్, నాట్ ఫర్ ఇండివిజువల్ సేల్ ఆఫ్ ఫ్లోర్స్. సో ఏంటంటే మొత్తం కలిపి తీసుకోవాలి ఇల్లుని. అండ్ మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ వచ్చేసి యూ విల్ సీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. Please do like, subscribe and share this video, and for more videos please do subscribe to the channel. Thank you. Bye bye.